'తుండారం' సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకైతే సినిమా పిచ్చగా నచ్చేసింది. ఎందుకు నచ్చిందో ఇన్ డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్ ఓకే. అండ్ యాక్టర్స్ యాక్టింగ్ గూడా వెల్ అండ్ ఓకే. అండ్ సినిమా ప్లాట్ వచ్చేసేటప్పటికి ఒక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కానీ కథను మాత్రం ఏ మాత్రానికి ఆ మాత్రం నడిపించారు అంటే వేరే లెవెల్. డైరెక్టర్ తను అనుకున్నది క్లియర్ కట్‌గా సినిమా మొత్తాన్ని అలాగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సస్పెన్స్‌లో ఉంచుతూ మొత్తం స్టోరీని 2 అవర్స్ 40 మినిట్స్ మొత్తం రన్ టైమ్‌ని అలా నడిపించారు. స్టార్టింగ్ ఒక సీను ఉంటుంది. ఆ సీన్ ఎందుకు చూపించారురా అసలు ఈ సినిమాకి దానికి అసలు సంబంధం ఏంట్రా అనిపిస్తుంది. కానీ ఆ స్టార్టింగ్ సీన్ తోటే సినిమా మొత్తం ఎండింగ్ వరకు కనెక్షన్ ఉంటుందని మనకి లాస్ట్‌లో అంతవరకు తెలీదు. అండ్ ఎనీవే ట్విస్టులు ఓకే. అండ్ కథ కూడా ఓకే. అండ్ యాక్టర్స్ 'మోహన్ లాల్' గారి యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని చాలా అంటే చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా ఓకే. అండ్ స్టోరీకి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ స్టోరీ. స్టోరీ ఉండడం వల్లే సినిమా అంత బాగుంది. అండ్ 'మన్యంపులి' సినిమాలోని 'మోహన్ లాల్' గారు నటించారు. ఆ సినిమాకి అతనే సూట్ అవుతారు. ఇంకా ఏ హీరో పెట్టినా సూట్ అవ్వరు అని అనిపిస్తుంది కదా! సేమ్ అలాగే 'తొండారం' సినిమాకి కూడా సేమ్ 'మోహన్ లాల్' తప్ప ఇంక ఎవ్వరు కూడా ఏ యాక్టర్ కూడా ఆ క్యారెక్టర్‌కి సూట్ అవ్వరు అనిపిస్తుంది సినిమా చూస్తే. ఎనీవే నాకైతే సినిమా నచ్చింది. ఒకవేళ మీరు సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్స్‌ని కామెంట్‌లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.